కృష్ణ ముకుంద మురారితో తెలుగులో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ తక్కువ కాలంలోనే పాపులర్ అయింది. ఈ సీరియల్లో ఆమె కృష్ణ రోల్ చేసింది. కట్ చేస్తే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టింది. దీంతో ఈ అమ్మడు గురించి సర్చింగ్ మొదలైంది. ప్రేరణ బ్యాక్గ్రౌండ్ ఏంటి, టీవీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది, వీటితో పాటు ప్రేరణ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేరణ కంబం 1996 జూన్ 18న హైదరాబాద్లో జన్మించింది. కానీ ఈమె తెలుగమ్మాయి కాదు, తమిళ కుటుంబంలో జన్మించిన హైదరాబాదీ. ప్రేరణ తండ్రి పేరు పురుషోత్తం. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగరీత్యా ఆయన అమెరికా వెళ్లడంతో తండ్రితో పాటు ప్రేరణ సైతం యుఎస్కి షిఫ్ట్ అయింది. ప్రేరణ తల్లి రూపా కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగి. ప్రేరణకి ఒక చెల్లి కూడా ఉంది. కొన్నాళ్లు అమెరికాలో ఉన్న ప్రేరణ ఫ్యామిలీతో ఆ తర్వాత ఇండియా వచ్చి బెంగళూరులో సెటిల్ అయింది. అక్కడ దయానంద సాగర్ కాలేజ్లో బీటెక్ చేసింది. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకుంది. ఇక ప్రేరణ ఇప్పుడు యాక్టర్ కావాలని అనుకోలేదు. ఆమె చిన్నతనం నుంచి ఆటల్లో చురుగ్గా పాల్గొనేది. చదువులోనూ మేటి. జిల్లా, రాష్ట్ర స్థాయి లాంగ్ జంప్, హై జంప్, 400 మీటర్లు, 800 మీటర్స్ పరుగు పోటీల్లో పాల్గొన్నారు. చాలాసార్లు మగపిల్లలతో కలిసి ఫుట్బాల్ కూడా ఆడానని ఓ ఇంటర్వ్యూలో ప్రేరణ చెప్పుకొచ్చారు. అయితే కాలేజ్ రోజుల్లో సరదాగా మోడలింగ్ చేసింది. ఆమె మోడలింగ్ చేసిన ఫోటోల్ని చూసి సినిమాల్లో ట్రై చేయమని తన ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాతో గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టింది. అలా తొలుత ఈ భామ 2017లో హరహర మహాదేవ్ కన్నడ సీరియల్తో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అనంతరం తన అద్భుతమైన నటనతో రంగనాయకి వంటి సీరియల్స్లో అవకాశాన్ని దక్కించుకుంది. ప్రేరణ కేవలం సీరియల్స్లోనే కాదండోయ్, 2018లో చూరీ కట్టే అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. తర్వాత ఆనా, పెంటగాన్, ఫిజిక్స్ టీచర్ వంటి దాదాపు 8 సినిమాల్లో మెరిసింది. ఇక 2021లో ప్రముఖ రియాలిటీ షో అయిన కన్నడ బిగ్ బాస్ మినీ సీజన్లో పాల్గొని ఆడియన్స్ని అలరించింది. కానీ కొన్ని వారాలకి ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత ప్రేరణ తన అదృష్టాన్ని తెలుగులో పరీక్షించుకోవాలనుకుంది. అలా 2022లో కృష్ణ ముకుంద మురారి సీరియల్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ప్రేరణ. ఈ సీరియల్లో కృష్ణ పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఫేవరెట్ నటిగా ముద్ర వేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న ప్రేరణ సుందరి శ్రీపాద్ని 2023లో వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి బెంగళూరులో కన్నడ సాంప్రదాయం ప్రకారం జరిగింది. వివాహ అనంతరం కూడా ఈ బ్యూటీ సీరియల్స్ లో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత మా టీవీలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలలో ప్రేరణ పాల్గొంది. అందులో ప్రేరణ స్కిల్స్ చూసిన వాళ్ళు బిగ్ బాస్ టీమ్ కి చెప్పడంతో సీజన్ 8కు ఈ బ్యూటీని సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రేరణకు ఆల్రెడీ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన అనుభవం ఉంది. కాబట్టి తెలుగు బిగ్ బాస్ లో మంచి పర్ఫార్మెన్స్ తో పాటు ఇతర కంటెస్టెంట్స్ కు గట్టి పోటీ ఇస్తుందనడంతో ఎలాంటి సందేహం లేదు. అలాగే బిగ్ బాస్ సీజన్ పై ఈ బ్యూటీ ఓ సీక్రెట్ ను రివీల్ చేసింది. తనకు నేషనల్ క్రష్ రష్మిక బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపింది. అంతేకాకుండా ఇద్దరు కలిసి రాత్రిళ్ళు ఆడిషన్స్ కి వెళ్లేవాళ్ళమని, ఒకే రూమ్ లో ఉన్నామని కూడా వెల్లడించింది. దీంతో చాలా మంది నేషనల్ క్రష్ రష్మిక ఫ్రెండా, నిజమేనా అంటూ సోషల్ మీడియాలో సర్చ్ స్టార్ట్ చేశారు. అయితే రష్మిక ప్రేరణను ఫాలో అవుతుంది అంటే ఈ లెక్కన రష్మిక ఫ్యాన్స్ నుంచి ప్రేరణకు సపోర్ట్ వచ్చే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి ప్రేరణ తన ఆట తీరుతో ఈ సీజన్ కు విన్నర్ అవుతుందో లేదో చూడాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ తో పాటు షేర్ కూడా చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.